నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, మామూలుగా ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా కొన్ని ప్రదేశాల్లో మనం ఉన్న దగ్గర డస్ట్బిన్ అనేది కంపల్సరీ అవసరం. ఈ డస్ట్బిన్ సందర్భంలో కూడా చాలా మటుకు విన్నాం, ఈ కార్నర్ పెట్టకండి, ఆ కార్నర్ పెట్టకండి, ఇక్కడ పెట్టొద్దు, గేట్ దగ్గర పెట్టొద్దు, డోర్ పక్కన పెట్టొద్దు అని రకరకాలుగా చెప్తుంటారు. అసలు డస్ట్బిన్ ఎక్కడ పెట్టాలి ఇంట్లో? ఒకటి మీరు అర్థం చేసుకోండి, ఇంట్లో ఏ వస్తువు అయినా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్మెంట్ ఉంది. ఎందుకు ఉందంటే చెప్తాను చూడండి. మనకి బాడీ ఉంది కదా, ఈ బాడీలో అంతా మాంసం ముద్దే, కానీ కళ్ళు ఏమో చూస్తున్నాయి, ఈ చెవులేమో వింటున్నాయి, ఇది వాసన చూస్తుంది, ఇది మాట్లాడుతుంది, ఇది ఏదైనా తీసెత్తడానికి చేతులు పనికి వస్తున్నాయి, అట్లా ఉన్నాయి కదా. ఎందుకు అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా డిజైన్ చేయబడింది. అవును, మన భూమి కూడా రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా డిజైన్ చేయబడింది. ఒక దగ్గర హిమాలయాలు చలి, ఒక దగ్గర విపరీతమైన ఎడారి, నదులు, రకరకాల చెట్లు ఉండే ప్రదేశం ఒక దగ్గర, రకరకాల జంతువులు ఉండే ప్రదేశం ఒక దగ్గర. ఎట్లాగో గృహం కూడా, గృహం వాతావరణంలో గృహానికి కూడా మొత్తం దేవతా అసురులు ఉంటారు. మన బాడీలో ఎలా అయితే ఆర్గన్స్, మన బాడీలో ఎలా అయితే ఒక్కొక్క ఎనర్జీని ఒకటి తీసుకోవడం ఇవ్వడం చేస్తుంటుందో, ఇంట్లో కూడా గృహంలో కూడా కొన్ని ప్రదేశాలు పర్టికులర్గా ఆ ఎనర్జీకి సపోర్ట్ చేస్తాయి, మిగతా ఎనర్జీస్కి అపోజ్ చేస్తాయి. ఈ చెత్తడబ్బా అనేటువంటిది ఏంటంటే వేస్ట్, డస్ట్బిన్ అనేటువంటిది వేస్టేజ్ని అందులో వేస్తాం. ఈ వేస్టేజ్ని వేసేటువంటి ప్రదేశం శాస్త్రంలో ఏం చెప్పారు అంటే దక్షిణ నైరుతి పడమర వాయువ్యము. అందుకే అక్కడ టాయిలెట్స్ కూడా కట్టుకుంటారు. ఈ డస్ట్బిన్స్ దక్షిణ నైరుతిలో అంటే సౌత్ వెస్ట్ కానీ, లేకపోతే వెస్ట్ నార్త్ వెస్ట్లో కానీ పెట్టుకోవాలి. వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పడమర వాయువ్యము, వాయువ్యానికి పడమరానికి మధ్య భాగం. వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే సౌత్ వెస్ట్ అంటే సౌత్ వెస్ట్కి మధ్య భాగం, అంటే దక్షిణానికి నైరుతికి మధ్య భాగంలో పెట్టుకోవాలి. అయితే కొంతమంది ఇళ్ళల్లో ఏమైపోతుంటుందంటే చాలా పెద్ద ఇళ్ళు ఉంటే ప్రతి రూమ్లో డస్ట్బిన్ పెడతారు. అవును, తెలియక. కానీ డస్ట్బిన్స్ కనుక మీకు పొరపాటున తూర్పులో కానీ ఉత్తరం కానీ ఉంటే ఏమవుతుందంటే, తూర్పు ఉంటేనేమో సోషల్గా మీ కమ్యూనికేషన్స్ అంటే మీ సంబంధ బాంధవ్యాలన్నీ పాడైపోతాయి తూర్పులో కనుక డస్ట్బిన్ ఉంటాయి. ఉత్తరంలో డస్ట్బిన్ ఉంటే ఏమవుతుంది అంటే, మీకు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుబేర స్థానం కాబట్టి ఫైనాన్స్ అనేది చెత్త కింద అయిపోతుంది. అంటే ఏంటి, పిచ్చిగా అయిపోయిందండి నా ఫైనాన్షియల్ స్టేటస్ అంటాం. అంటే అసలు ఏం డబ్బులు వస్తున్నా ఏం పోతున్నా అర్థం కావట్లేదు అంటాం, బికాజ్ ఆఫ్ కుబేర స్థానంలో డస్ట్బిన్ ఉన్నందుకు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కన్ను ఉంది సార్, ఇది చూస్తుంది, ఈ కన్నుకి ఏదో అయింది, కన్ను మూసిపోయింది, కనిపిస్తుందా? కనిపించదు, మూసుకుపోయినా కనిపించదు. ఇన్ఫెక్షన్ వచ్చింది, కన్ను ఇలా మూసిపోయినట్టు అవుతుంది, కనబడదు. ఎందుకు వచ్చింది ఇన్ఫెక్షన్? ఇక్కడ ఉండే పదార్థానికి ఏదో సంథింగ్ నెగటివ్గా ఉండే ఒక ఇది టచ్ అయింది. అలాగే ఉత్తర భాగంలో కుబేరుడు ఉండే స్థానం, మనీ ప్రొడ్యూస్ అయ్యే స్థానంలో తీసుకెళ్ళి మీరు చెత్త పెట్టారు. అప్పుడు ఆ ఎనర్జీ ఎందుకు మంచిగా ఇవ్వాలి? సింపుల్ కదా, అవునా? అంతేగా. అట్లా ఏంటంటే ఇప్పుడు బయటికి పంపించేటువంటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కంటిలోంచి పుసి వస్తుంది మనకు రాత్రి నిద్రపోయినప్పుడు, అది గ్రాడ్యువల్గా స్లోగా లోపల ఉండే డస్ట్ని మొత్తం బయటికి పంపిస్తుంది. అట్లా ఏంటంటే గృహంలో ఎక్కడ ఆ పదార్థం ఉండాలి, డస్ట్బిన్ ఉండాలి, చీపుర్లు ఎక్కడ ఉండాలి, అదే ప్లేస్లో చీపుర్లు కూడా పెట్టుకోవచ్చు. చీపుర్లు పెట్టడము, డస్ట్బిన్స్ పెట్టడము, టాయిలెట్స్ కట్టుకోవడము పర్టికులర్గా దక్షిణ నైరుతి పడమర వాయువ్యమే చెప్పారు. చాలామంది తెలియక వాయువ్యం గదిలో పడమర వాయువులోనే పడుకుంటారు. అలాంటి ఇల్లు నేను ఇప్పటివరకు ఎంతమంది చూశానో వెళ్ళి, వాళ్ళందరూ కూడా ఒకటే మాట అడుగుతామా, మీరు డిప్రెషన్ అవుతున్నారు ఇక్కడ పడుకున్నారంటే అవును సార్ అంటారు. ఎందుకు? అది డిప్రెషన్ జోన్. శాస్త్రంలో దానికి పడమర వాయువ్యో హృదయే రోదనాద్ గ్రహ స్మృతం అనే ఒక శ్లోకం చెప్పారు. అంటే పడమర వాయువులో నీకు బాధ కలిగింది, ఏడుపు వచ్చింది, పోయి ఆ రూమ్లో పడుకోమన్నారు కొంచెం. అంటే ఆ రూమ్లో కొంచెం ఆ ఏడుపు చేసి బయటకు వచ్చేయమన్నాడు. అంటే లోపల నుంచి ఆ స్ట్రెస్ని తీసేసే ప్లేస్. కానీ ఎక్కువసేపు అక్కడ ఉంటే స్ట్రెస్ అయిపోతాం. అంతేగా. ఇప్పుడు ఏం లేదు సార్, కూర్చున్నాక రిలీఫ్ వచ్చింది, కానీ ఎక్కువసేపు కూర్చుంటే బద్ధకం వచ్చేస్తుంది, పట్టేస్తాయి కాళ్ళు వేస్తాయి. అమ్మా ఎంతసేపు కూర్చోవాలరా, నిల్చుంటాం మనం. అంతేగా. కూర్చోవడం మంచిదే, కానీ ఎక్కువసేపు ఏసీలో ఉంటాం, ఎక్కువ ఏసీలో ఉన్నాము, అమ్మో నా ఏసీ భరించలేకపోతున్నాను, ఏసీ ఆపేసాలో బయటికి వెళ్ళిపోతాం ఫ్రెష్ ఎయిర్ కావాలని. అంటే ఏమిటి, ఏది కూడా ఎక్కువ మంచిది కాదు. అవును. అట్లాగే అది స్ట్రెస్ని తీసే జోన్ పడమర వాయువ్యం. అక్కడ మీరు కొంచెం సేపు రోదనాది గృహస్మృతం, పడమర వాయువ్యం హృదయ రోదనాది గృహస్మృతం అని అడగండి, నిత్యం అక్కడే ఉండని చెప్పలే. జస్ట్ నీకు ఆ ఫీల్ వచ్చింది, ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది, అందుకు అక్కడ పోయి ఆడమని చెప్పాడు. అంటే ఆ ఫీల్ తీసేసుకోవడం, నీలో ఉన్నటువంటిది క్లియర్ అయిపోవడానికి. కానీ 24 గంటలు అక్కడ ఉంటే ఆ జోన్ ఏం చేస్తుంది,
మీ మీద నెగిటివ్గా పనిచేయాలి. అతి వర్జితేత అంటారు. అంటే ఏమిటి, మీకు ఎక్కువ అయిపోతుంది ఆ ఫీలింగ్, కాబట్టి ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. డస్ట్బిన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఆ ఫీల్ అవన్నీ కూడా ఏమవుతుందంటే ఇవన్నీ ఏమి ఏడుస్తాం మనం దీని మీద, ఇంత ఏడుస్తే ఏమొస్తుంది అని ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.